ఈ కాకి స్పెషాలిటీ చూడండి, ట్యాప్ నుంచి వచ్చే వాటర్ తాగుతుంది. ఉదయాన్నే కదా ఆకుకూరలు అమ్ముకునే అతను అప్పుడే ఆకుకూరలు అమ్మేసుకుంటున్నాడు. కాకి చూడండి డైరెక్ట్గా ట్యాప్లో ఇక్కడ ఒక పాత్రలో నీళ్లు పెట్టాను, అవి కూడా తాగదు. ఇది ఎప్పుడు వచ్చి డైరెక్ట్గా ట్యాప్లోంచి వచ్చి వాటర్ తాగుతుందండి. అంత తెలివైంది కాకి. ట్యాప్ నుంచి పడే వాటర్ ఫ్రెష్గా ఉంటుందని దానికి కూడా అర్థమైపోయిందండి. చల్లగా ఉంటుందేమో వాటరు. చపాతీ పెడుతున్నాను చూడండి, వచ్చేస్తుంది. చపాతీ తినడానికి అయితే వచ్చేసింది కాకి. ఇంకో కాకి వచ్చింది. అన్నం తినవండి మా బాల్కనీలో కాకులు, చపాతీ మాత్రం తినేస్తాయి. చపాతీ ఎప్పుడు పెడతామా అని ఈ చెట్టు మీద, పక్కన ఉన్న చెట్టు మీద ఉండి ఎదురు చూస్తూ ఉంటాయి. ఆ చెట్టు మీద పట్టుకెళ్ళిపోయి తింటాయి. ఇంకా ఆ చెట్టు మీద కూర్చొని తింటుంది. పక్కనే అన్నం పెట్టాను, అన్నం తినడానికి మాత్రం రావు. ఇంకా ఈ కాకి కొన్ని మొక్కలు పట్టుకెళ్ళి తినేసింది. ఇక్కడే అన్నం పెట్టాను, అన్నం తినడానికి మాత్రం రావు, పావురం వస్తుంది. కానీ నా పక్కనే వాటర్ పెట్టాను. ఉదయాన్నే నాకు ఒక ఇదే డ్యూటీ అనమాట. తర్వాతే పని మొదలు పెడతాను, లేకపోతే ప్రాణం ఒప్పదండి పక్షులకి పెట్టండి. అన్నము పెట్టాను, చపాతీ పెడుతున్నాను. చపాతీ తింటాయి కానీ అన్నం అలాగే వదిలేస్తాయి చూడండి. అందుకే మేము చపాతీ కాకి అంటాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.